ప్రైజ్ ద లార్డ్. ఉదయకాలపు వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న ప్రియ సహోదరులకు యేసుక్రీస్తు వారి ఉన్నత నామం పేరిట వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవునికి స్తోత్రాలు. ఏకీభిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తూ దినమంతటికి ఆశీర్వాదకరంగా ఉన్నాయని విశ్వసిస్తున్నాను. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 9వ అధ్యాయం 14వ వచనం. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలుగుజేయు బాధను చూడుము. మన దేవునికున్న పేర్లలో ఒక పేరేంటో తెలుసా? చూచే దేవుడు. తన బిడ్డల బాధను చూచే దేవుడు, వారి శ్రమను చూచే దేవుడు, కన్నీళ్లను చూచే దేవుడు, కలవరాన్ని చూచే దేవుడు. అందువల్లనే చూచుచున్న దేవుడు అనే పేరుతో పిలువబడ్డాడు. ఈరోజు నీవు అనుభవిస్తున్న ప్రతి స్థితిని ఆయన చూచుచున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? మరణ ద్వారమున నీవు ప్రవేశించకుండా నిన్ను కాపాడే దేవుడు. మనం భరించే ప్రతికూలతలు, శోధనలు ఒక అంతానికి మనల్ని తీసుకెళ్తాయి. ఈ లోకపు జీవితానికి అంతం మరణం అనుకుంటాం కదా. అంత మాత్రమే కాదు, ఈ లోకంలో శరీరానికి అంతం మరణం అయితే ఆత్మకు భయంకరమైన అంతం నిత్య నరకమే. దాని నుండి నిన్ను తప్పించగల ఏకైక మార్గము యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. నిన్ను ఈ లోకంలో ఉన్న మృత్యు నుండి మాత్రమే కాదు కానీ నీ ఆత్మకు మరణం నుండి, నిత్య నరకాగ్ని ద్వారాల నుండి రక్షించగల సమర్థుడు దేవాది దేవుడే. మరి నీవు ఆయన దగ్గరికి వచ్చావా? ఆయన వేడుకొనేవానిగా ఉన్నావా? ప్రార్థించేవానిగా ఉన్నావా? శరణు కోరేవానిగా నీ ఉంటే ఖచ్చితంగా మరణ ద్వారాల నుండి నిన్ను విడిపిస్తాడు. ఈ ఉదయం ఏ భయం నీ హృదయంలో ఉందో, ఏ మరణ భయం నిన్ను కలవరపరుస్తుందో నాకైతే తెలియదు, కానీ నిన్ను చూచుచున్న దేవుడు నీ బాధను చూస్తున్నాడు. నిన్ను నీ దేవుడు ఆ మరణ ద్వారాల నుండి ప్రవేశింపకుండా, ఆ మరణ ద్వారాల్లో ప్రవేశించకుండా కాపాడేవాడు, ఉద్ధరించే దేవుడై ఉన్నాడు. అవిశ్వాసంతో కాక విశ్వాసంతో ప్రభు వైపు చూడు. దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఈ కీర్తన రాసిన కీర్తనకారుడు జీవితంలో దేవుడు మేలు చేశాడు. అతని శ్రమను చూశాడు, కన్నీటిని చూశాడు, విడిపించాడు, విడుదలిచ్చాడు. ఈరోజు నీ ముందున్న ద్వారం భయంకరమైంది కావచ్చు, భయానకమైంది కావచ్చు, కానీ నీవు ప్రభు సన్నిధిలో మోకరించి వేడుకోగలిగితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. చీకటి నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. అపాయం నుండి నిన్ను తప్పిస్తాడు. వేటగాని ఊరు నుండి నీ ప్రాణాన్ని రక్షించేవాడు నీ ప్రభువే. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. దేవుడు మన బాధను చూస్తున్నాడు. మరణ ద్వారం నుండి తప్పించి ఉద్ధరించేవాడిగా ఉన్నాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. దినమంతా ఈ వాగ్దానం ఆధారంగా మా ప్రియులను బలపరచండి. మా ముందున్న ద్వారాలు అనేకమైనవి, భయంకరమైనవి, మమ్మల్ని మృంగివేసేవై ఉండొచ్చు, కానీ మమ్మను, మా జీవితాన్ని, మా ఆత్మను కూడా రక్షించే, ఉద్ధరించే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా బాధను చూచున్న దేవా, మమ్మల్ని విడిపించువాడు, విడుదలనిచ్చువాడు నీవేనని నమ్ముతూ, విశ్వాసంతో నిన్నే ప్రార్థిస్తూ, నిన్నే నమ్ముకొని ఉన్నవారమై నీ నుండి మేలును ఆశిస్తూ ఈ చిన్ని ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.